సత్యాన్ని బయలుపరిచే దేవుడు నిన్ను ఒక రాజులాగా నిలబెడతారంటాడు. దేవుని శక్తి చేత నిన్ను నింపి, ఆయన ఆత్మ చేత నిన్ను నింపి, ఇదిగో సాతానుడు నీ పాదముల కింద ధూళివలే చేస్తానంటున్నాడు ఆయన. దానికోసం నువ్వు దేవుని ఆత్మచేతను బలపడాలి, దేవుని ఆత్మచేతను నింపబడాలి. 1 యోహాను 4:4 చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు, మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. ఏమన్నాడు? చిన్న పిల్లలారా, మీలో ఉన్నవాడు ఎవరంట? గొప్పవాడంట. అంటే మీలో ఎవరున్నారు ఇప్పుడు? ఈ లోక సంబంధి అయినటువంటి సాతానుడు. కానీ దేవుడు మీలో ఉంటే మీరు లోకాన్ని జయిస్తారు, సాతాన్ని జయిస్తారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ జయించాడు. ఈరోజు మీలో యేసయ్య ఉన్నాడా, సాతానుడు ఉన్నాడా? చెప్పండి, ఎవరున్నారు మీలో? యేసయ్య ఉంటే మీరు ఈ లోకాన్ని జయిస్తారంట. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిలయముగా ఉండాల్సినటువంటి నీ శరీరము ఎట్లా ఉండాలా? ఎట్లా ఉండాలా? పవిత్రంగా ఉండాలంట. అప్పుడు ఆయన వచ్చి నిన్ను ధరించుకుంటాడంట. హల్లెలూయా కదా. నిన్ను ధరించుకోవాలా ఆయన, ఒక వస్త్రంలాగా నిన్ను ధరించుకుంటాడు ఆయన, నీ లోపట నివాసము చేస్తాడు ఆయన. అది నిజమైనటువంటి దేవుని బిడ్డలో కలిగి ఉండాల్సింది. ఆయన మనం ధరించుకొని ఉండాలి. హల్లెలూయా.